గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా 4లో బుధుడు, దశమంలో కేతువు. వ్యాపార ఫలితాలు బాగున్నాయి. వ్యాపారంలో నూతన విజయాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఎంత కృషి చేస్తే అంత ఉత్తమ ఫలితం లభిస్తుంది. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏ పనులు చేయాలో ఆ పనులే చేయండి. ఎప్పుడో చేయాల్సిన పనులు ఇప్పుడు ప్రారంభించవద్దు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు, జాగ్రత్తగా సంభాషించాలి. ఉద్యోగంలో కూడా ఏకాగ్రతతో పనిచేయాలి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. పెద్దల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం, సున్నితంగా సంభాషించడం చాలా అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోకాలు చదువుకోవాలి. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రంతో పాటు నవగ్రహాలని తప్పనిసరిగా వారంలో ఒకరోజైనా దర్శించాలి. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కరించండి.